మైనార్టీ నాయకులు షబీర్ అలీ గారిని కలవడం జరిగింది. దానికంటే ముందు జైనూరు ఘటనపై రాయ్ సెంటర్ రాజ్భవన్ సేవ సమితి నాయకులతో దాని తర్వాత ప్రజా సంఘాలు కుల సంఘాలతోటి రెండవ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు ప్రధాన పాత్ర పోషించి శాంతి స్థాపన కోసం ఈ ప్రాంతంలో పీస్ని ఏర్పాటు చేయడం కోసం ప్రధానమైన ఉద్దేశంగా మరి 2 రోజుల సమావేశం నిర్వహించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి కలవడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో మరి ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, జరిగిన ఇన్సిడెంట్ మీద కావచ్చు, సంపూర్ణమైన సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా స్పందించి త్వరలోనే ఆదివాసి పెద్దలతోటి మాట్లాడుతానని మాట ఇచ్చారు. అదేవిధంగా మైనార్టీ నాయకులతోటి షబీర్ అలీ గారి ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా ఈ ప్రాంతంలో ఎవరైతే తప్పు చేసే వ్యక్తులను మీరు కూడా ప్రోత్సహించకుండా తప్పకుండా మీరు కూడా కట్టడి చేయాలని వాళ్ళని కూడా కోరడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారిని కలిసి ఇది ఫిక్స్డ్ ఏరియా కాబట్టి ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ఈ ప్రాంతానికి ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని గవర్నర్ గారు కూడా ఒకసారి విజిట్ చేయాలి, మీరు కూడా రావాలి సార్, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా మిమ్మల్ని రావాలని కోరుకుంటారని కోరడం జరిగింది. ఆ విషయంలో కూడా గవర్నర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా ప్రజలంతా అంటే వర్షాలన్నీ కూడా నడుస్తున్నాయి, దాని తర్వాత తప్పకుండా దాంట్లో ప్లానింగ్ చేస్తని తను కూడా మాట్లాడడం అనేది జరిగింది.